వెల్కమ్ టు TJ9 న్యూస్. హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రసాద్ గారు ఆరోగ్యం బాగోక నీలిపల్లి గుడి దగ్గర మీటింగ్ పెట్టారు. పెద్దగా రమ్మన్నారు. పెద్దల్ని వెళ్ళాం. ఆ పెద్దల్ని వెళ్తేనేమో వాసరాజు గారు వచ్చారు. వాసరాజు గారు వచ్చి న్యాయం చెప్తుంటే తిరగబడి కొట్టడానికి 3 సార్లు నా మీద కుర్చీ ఎత్తారు. ఆయన ఒక పెద్ద మనిషి అయి ఉండి ఒక ఇంత డబ్బులు ఇవ్వాల్సి ఉండి కుర్చీ ఎట్టడం నాకు అర్థం లేదు. అడగాలి కదా, పెద్దలు అడగాలి, తెలుసుకోవాలి. తెలుసుకోవడం కాకుండా కుర్చీ ఎత్తారా పెద్ద మంది మీద? న్యాయం నాకు వచ్చిన వాళ్ళు మా మీద ఎత్తారా? ఇది చాలా ధర్మం కదని. ఇది ఇలాగే ఆడెవడో పాడేంచి ఒక అతను వచ్చాడు. ఆడు పాడలేదు, ఆడిని గురి చచ్చిపోయాడు. ఆడిని వీళ్ళు డబ్బులు ఇచ్చి 8 లక్షలు కొనేసి మా ఆఫీసర్ అలాగని ఇలాగని ఇతను చేస్తారేమో ప్రసాద్ కానీ మాకు భయంగా ఉంది. అందుకే మా చెట్టుబళ్ళు అందరూ కలిసి ఒకముడిగా మన బుచ్చిబాబు గారి దగ్గరికి వెళ్ళి మురమల్ల మేము అనుకుంటున్నాం. అది కాబట్టి దయచేసి అందరూ సహకరించి మన చెట్టుబడి అందరూ కాకుండా ఇతర క్యాస్టులు కూడా సహకరించి బీసీ వాళ్ళు మా యొక్క ప్రసాద్ గారికి న్యాయం చేకూర్చాలని అతనికి ఎంతో 33-34 లక్షలు వాళ్ళ ఆ డబ్బులు ఇప్పించేస్తే అతను బతుకుడు అతను రోడ్డు పడిపోయి పిల్లలతో తోటి అతను చాలా బాధగా ఉన్నాడు. తిన్నా కూడా కూడలేదు. ఇంటి అద్దె కూడా సంవత్సరం బట్టి కడతలేదు. అతను చాలా బాధగా ఉన్నాడు. అందు కాబట్టి మీరు దయించి మా మీద కొంచెం మీ సంఘం అంతా చెట్టుపల్లి సంఘాలు అందరూ ఒకటై ఆ బుద్ధి మనం బాబు రాజు గారి దగ్గర వచ్చి ఆయన దగ్గర మనం మాట్లాడి మంచి చేయిస్తారని కోరుతున్నాము. చాలా ధన్యవాదాలు.